మనోహరి పార్థుల పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం కోసం అని చెప్పి అమర్ మనోహరి జాతకాన్ని తీసుకొని కిందకు వస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పంతులు గారు మా ఇద్దరి జాతకాలు కలవలేదని చెప్తే బాగుండని చెప్పి మనోహరి అనుకుంటూ ఉండగా పంతులు గారు జాతకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమైంది పంతులు గారు అని చెప్పి అమర్ అడగడంతో ఈ జాతకం చూస్తే ఈ పాటికి ఈవిడకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఉండాలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో భాగి మనసులో అవును, దీనికి ఆల్రెడీ రణవీర్తో పెళ్ళైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అంతేకాదండి, ఒక పాప కూడా ఉన్నట్టుగా జాతకంలో రాసి ఉంది అని చెప్పి పంతులు గారు మనోహరి బండారాన్ని బయట పెట్టడంతో అక్కడే ఉన్న పార్తో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమర్ కూడా సీరియస్గా మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక సరిగ్గా అదే టైంకి అంజు పాప మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.